మార్నింగ్ టిఫిన్కి గోంగూర పులిహోర చేస్తున్నానండి. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. ఇక్కడ నేను 1/2 కిలో బియ్యం తీసుకొని కుక్కర్లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని కుక్కర్లో చేస్తున్న రైస్. గోంగూర పులిహోర కోసమని పెద్ద కట్ట ఒకటి గోంగూర తీసుకున్నాను. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 4 ఎండుమిర్చి వేపుకొని పక్కన తీసుకోవాలి. అవి మొత్తం పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత గోంగూర శుభ్రంగా కడిగేసి ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని గోంగూర కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇవైతే మనం అన్ని మిరియాలు అవన్నీ వేపుకున్నాం కదా, ఈ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా గోంగూర పులిహోరలోకైనా చింతపండు పులిహోరలోకైనా ఈ పొడి వేస్తే గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. చాలా రుచి చాలా బాగుంటుంది. మిక్సీకి వేసుకొని కోర్సులాగా మెత్తగా చేసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకొని కొంచెం జీడిపప్పు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత మనమైతే రైస్ తీసుకున్నాం కదా, కుక్కర్లో వేడివేడి అన్నము మంచి గిన్నెలోకి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మనం పేస్ట్ ఏదైతే గోంగూర చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఆ పొడి మొత్తం అంతా వేసి రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకొని మనం జీడిపప్పులు ఇవన్నీ వేపుకున్నాం కదా ఈ పోపు అంతా వేసి రైస్ మొత్తం కలుపుకొని తిని చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. చేసి తిన్న తర్వాత కామెంట్ చేయండి.